ఇక ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసింది. 3 రోజుల పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభంపైన ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్ ఇక దేశీయ విమాన టికెట్ ధరలపైన కేంద్రం పరిమితి, ఇండిగో ఎయిర్లైన్స్లో ఏర్పడిన సంక్షోభంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అందసత్యం గారు, అనలిస్ట్. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సత్యం గారు, ఇండిగో ఎయిర్లైన్స్లో సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి? ఏవియేషన్ సంస్థ తీసుకొచ్చినటువంటి మార్పులు 2024లో తీసుకొచ్చినటువంటి మార్పులు ఇప్పుడు అమలు అవుతున్నాయి. ఓకే. ఈ అమలు చేయటం స్టార్ట్ కావటానికి ఇండిగో సంస్థ, ఏవియేషన్ సంస్థ తీసుకొచ్చినటువంటి దాన్ని అర్థం చేసుకోవటంలో గ్యాప్ ఉంది. ఓకే. అంటే పైలట్లకు ఎక్కువ విశ్రాంతినివ్వటం, తర్వాత డ్యూటీలో కూడా విశ్రాంతి ఇవ్వటం, ఇవన్నీ కొన్ని ఒక 5-6 రకాలైనటువంటి వాటిలో పైలట్స్కి సంబంధించినటువంటి టైమింగ్స్లో తేడా తీసుకొచ్చి ఈ తేడాని ఇండిగో సరైన అంచనా వేయలేకపోవడంతో పైలట్ల కొరత ఏర్పడింది, ఈ షార్టేజ్ వచ్చింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు చెప్పే అన్ని కూడా ఇప్పుడు జరిగినటువంటి దానికి బదనం కాకుంటుంటానికి చేసేటువంటి స్టేట్మెంట్లే. ఒకసారి మనం చూస్తే మొత్తం ప్రైవేట్ సంస్థలకే ఏది అప్పచెప్పినా ఎట్లుంటుందో దీనికి ఇదొక ఎగ్జాంపుల్. మనకు ఇదివరకు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ పబ్లిక్ సెక్టర్లో ఉంది. నష్టాలు వస్తున్నాయని చెప్పేసి టాటాకి అమ్మేశారు ఈ మధ్య. అంటే ప్రైవేటు సంస్థలకు, పూర్తిగా ప్రైవేట్ సంస్థలకే ఇస్తే ఇట్లే వ్యవహరిస్తాయి. తర్వాత మేము ఇండిగో మీద చర్యలు తీసుకుంటాం, లేకపోతే ధరల కంట్రోల్ చేస్తాం, ఇవన్నీ కంటి తుడుపు చర్యలు. ఎందుకంటే అసలు దేశీయ ఏవియేషన్లో ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్లో, ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో ఇండిగో వాటా 60%, మిగతా సంస్థలదంతా కలిపితే 40%, ఒక్క ఇండిగోదే 60%. అసలు ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో 2-3 ఇప్పుడు ప్లేయర్స్ ఉన్నారు. అంటే 2-3 సంస్థలు నడుపుతున్నాయి, ఏకఛత్రాధిపత్యంగా నడుపుతున్నారు. దాన్ని టెక్నికల్గా చెప్పాలంటే ఒక్కడి ఆధిపత్యం అంటే ఏకఛత్రాధిపత్యం, ఇద్దరు ఆధిపత్యం అంటే డూఓలపల్లి, తర్వాత 3-4 ఉంటే ఆలిగోపల్లి. ఇవాళ రాహుల్ గాంధీ అదే స్టేట్మెంట్ ఇచ్చాడు, డూఓపల్లికి మీరు ఎందుకు అనుమతి ఇచ్చారు, ఎందుకు ఎలో చేశారని. అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ని స్పైస్ జెట్, ఇండిగోకే ఒప్పజెప్తే, మనం ఎయిర్లైన్స్ టాటాకు ఒప్పజెప్పిన తర్వాత వాళ్ళకు ఆ విమానాల్లో ఫ్లైట్ ట్రబుల్స్ వచ్చి, టెక్నికల్ ట్రబుల్స్ వచ్చి దాని క్రెడిబిలిటీ తగ్గింది. ఇప్పుడు బాగా ఈ మార్కెట్లో, ట్రాన్స్పోర్ట్ మార్కెట్లో, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మార్కెట్లో రోజు రోజుకు బాగా బలిసిపోయిన సంస్థ ఏదంటే ఇండిగా. దాని షేర్ 60%కు చేరింది. ఎప్పుడైతే 25% అని ఒక 4-5 సంస్థల షేర్ ఉందనుకోండి, ఇటువంటిది ఒక సంస్థ ట్రబుల్ వస్తే మిగతా 4 సంస్థలు నడుపుతాయి. అప్పుడు ఈ ట్రబుల్ రాదు. ఇట్లా అబ్సల్యూట్లీ ప్రయాణికులు విమాన ఆశ్రయాలనే కింద భూమి మీద పడేటువంటి స్థితి రాదు. కాబట్టి ఒక్కళ్ళిద్దరికి అవకాశం కల్పించి, వాళ్ళకు ఆ అవకాశాలు ఎందుకు కల్పించారు, అందులో ఉన్నటువంటి కరప్షన్ ఏంది, ఇంట్రెస్ట్ లేని ఈ పక్కకు పెడితే ఎప్పుడైనా ఏ రంగంలో అయినా ఇట్లే ఒకరిద్దరికే అప్పచెప్తే ఇదే సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు ఇండిగో వాళ్ళు టెక్నికల్గా గ్యాప్ వచ్చింది అంటున్నారు. అది నిజమేనేదా లేదా అనేది విచారణకు ఆదేశించారు. మన ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో చేసే ప్రయాణికులు 211 మిలియన్లకు చేరింది. అంటే 21 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు ఏడాదికి. కానీ మనకన్నా మనది ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో ఉన్నటువంటి అమెరికాలో 87 కోట్ల మంది, 2వ స్థానంలో ఉన్నటువంటి చైనాలో 74 కోట్ల మంది, మధ్యన జపాన్, స్పెయిన్ ఉందనుకోండి. మనం 5వ స్థానంలో 21 కోట్ల మంది ప్రయాణికులు. తర్వాత మన గ్రోత్ రేటు కూడా ఈ ట్రాఫిక్లో 11% గ్రోత్ రేట్ ఉంది. వీటిని చూసి అయినా రోజు రోజుకు ప్రయాణికులు పెరుగుతున్నారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, దీంట్లో పెరిగేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుందని జాగ్రత్త పడకుండా ఇట్లా 1-2 సంస్థలకు వదిలేస్తే ఇటువంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నాం.